హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ వేలిమీది గోరు. అక్బర్ ఢిల్లీని పరిపాలించే కాలంలో ఒకానొక దేశాన్ని పాలించే రాజు యుద్ధంలో గాయపడి తన వేలిమీది గోరు పోగొట్టుకున్నాడు. వైద్యులు వేలిగాయం మానేటట్టు చేశారు, కానీ వేలిమీది గోరును తిరిగి తెప్పించలేకపోయారు. రాజుకు చాలా కోపం వచ్చింది. ఆయన తన ఆస్థాన వైద్యులనందరినీ ఖైదులో పెట్టించి రాజ్యంలో ఉన్న వైద్యులందరికీ హెచ్చరిక చేశాడు. రాజుగారు పోగొట్టుకున్న గోటిని తిరిగి తెప్పించడం ఏ వైద్యుడి వల్ల కాలేదు. వైద్యులనందరినీ రాజు కారాగృహంలో పెట్టించాడు. కొందరు వైద్యులు దేశం వదిలి పారిపోయారు. మరికొందరు తాము వైద్యం మానుకున్నామని ప్రకటించారు. అలా ప్రకటించిన వాళ్ళు తమ ఆప్తులకు, అంతరంగికులకు తప్ప వేరెవరికైనా సరే మందు ఇవ్వాలంటే చాలా భయపడవలసి వచ్చేది. ఎందుచేతనంటే వాళ్ళు ఎవరికైనా చిన్న కస్తూరి మాత్రం ఇచ్చినట్టు తెలిసినా రాజు వాళ్ళను తెచ్చి కారాగృహంలో బంధించేవాడు. ప్రజల రోగాలకు మందులిచ్చేటందుకు ఒక్క వైద్యుడు కూడా లేకపోవటం చేత దేశం అల్లకల్లోలమైంది. ఫలాని దేశంలో రాజు తన రాజ్యంలోని వైద్యులను ఖైదు చేయించాడని, కొంతమంది వైద్యులు ఖైదు శిక్షకు భయపడి పారిపోయారని, ఆ దేశంలో రోగులు చాలా దారుణమైన స్థితిలో ఉన్నారని అక్బర్ బాదుషాకు తెలియవచ్చింది. ఆయన బీర్బల్ పిలిచి సంగతంతా వివరించి ఖైదుల్లో ఉన్న ఆ వైద్యులను ఎలాగైనా సరే చెరవిడిపించు అని ఆదేశించాడు. బీర్బల్ వైద్యుడి వేషం వేసుకుని ఆ రాజ్యానికి వెళ్ళి రాజధానిలో ఒక గృహస్థుడి ఇంట బస చేసి ఆ గృహస్థుతో, అయ్యా, నేను ఒక ఘనమైన వైద్యుణ్ణి, నాకు తమ రాజుగారి దర్శనం చేయించగలరా అని అడిగాడు. నువ్వు మా రాజ్యానికి ఎందుకు వచ్చావయ్యా బాబు? మా రాజుగారికి వైద్యులంటే చాలా కోపం. వైద్యుడని చెప్పుకున్న వాడినల్లా ఆయన కారాగృహంలో పెట్టించాడు. వైద్యుడని చెప్పుకోవటమే ఈ దేశంలో మహా అపచారం. పైపెచ్చు రాజదర్శనం కూడా చేస్తావా? నా మాట విని అలాంటి పని చేయకు, వెళ్ళిపో అన్నాడు గృహస్థు. అయినప్పటికీ బీర్బల్ మర్నాడు రాజదర్శనార్థం వెళ్ళాడు. రాజు బీర్బల్ను తమ సమక్షానికి రానిచ్చి, అయితే నీవు వైద్యుడివా అని అడిగాడు అనుమానిస్తూ. చిత్త మహారాజా, వైద్యంలో నన్ను మించగలవాడు ఈ ప్రపంచంలో లేడు అన్నాడు బీర్బల్. అలా అయితే ఈ వేలి మీద గోరును మొలిపించగలవా అని రాజు బీర్బల్కు తన గోరులేని వేలును చూపాడు. ఇదొక గొప్ప విద్య ఏమిటి? అయితే నేను దూరదేశం నుంచి వస్తున్నవాడిని కావటం చేత నా దగ్గర ఈ చికిత్సకు కావలసిన దినుసు లేదు. ఆ దినుసు మీ దేశంలో దొరుకుతుందో లేదో నాకు తెలియదు అన్నాడు బీర్బల్. నేను ఆజ్ఞ ఇచ్చానంటే ఏదైనా వస్తుంది. ఏమిటి నీకు కావాల్సిన దినుసు అని రాజు బీర్బల్ని అడిగాడు. అయితే 10 తులాల మేడిపూలు తెప్పించండి. ఒక నెలలోపుగా తెప్పించినట్టయితే నేను ఈలోపుగా మిగతా దినుసులంతా సిద్ధం చేసి ఉంచుతాను. నెలలోగా తెప్పించకపోతే నేను ఉపయోగించే మిగతా దినుసులన్నీ వ్యర్థమైపోతాయి. అందుచేత మేడిపూలు తప్పక తెప్పిస్తానని మీరు మాట ఇవ్వాలి నాకు అన్నాడు బీర్బల్. నెల రోజులు కూడా ఎందుకు, 10 రోజుల్లో తెప్పించను అన్నాడు రాజు ఎంతో ధీమాగా. తెప్పించలేకపోతే అన్నాడు బీర్బల్. నువ్వేది చేయమంటే అదే చేస్తాను అన్నాడు రాజు. మేడిపూలు ఉండవని తెలియని ఆ రాజు వాటిని వెంటనే తెమ్మని తన మంత్రులకు ఆజ్ఞాపించాడు. నెల దాటిపోయింది. బీర్బల్ రాజును కలుసుకుని, మహారాజా, నెల కూడా దాటిపోయింది, మేడిపూలు ఇంకా రానే లేదు అన్నాడు. రాజు మంత్రుల మీద ఎగిరాడు. మంత్రులు తమ నేరాన్ని బట్టల మీదకి నెట్టేశారు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు అని రాజు బీర్బల్ని అడిగాడు. వైద్యులందరినీ ఖైదు నుంచి విడుదల చేయండి. నేను ఏం చేయమంటే అది చేస్తానని తమను మాట ఇచ్చి ఉన్నారు కదా అన్నాడు బీర్బల్. రాజు వైద్యులందరినీ విడుదల చేశాడు. బీర్బల్ యుక్తి గురించి విని వైద్యులు పరమానంద భరితులై అతనికి తమ తమ శక్తి కొద్దీ బహుమానాలు ఇచ్చి పంపేశారు. కథ సమాప్తం. తరువాతి కథ దేవుడు సాక్షి. ఇది 25 ఏళ్ల నాటి చందమామ కథ. కుందాపురం అనే గ్రామంలో గోవిందప్ప అనే గొప్ప దొంగ ఉండేవాడు. దొంగతనం వాళ్ళ వంశవృత్తి. గోవిందప్ప తండ్రి తాతలు కూడా దొంగలే. దొంగతనం అనేది వాళ్ళ కుల విద్యగా ఉంటున్నది. గోవిందప్పకు ఒక చెల్లెలు ఉండేది. ఆమెకు ఒక కొడుకు ఉండేవాడు. వాడి పేరు దేవుడు. మేనమామ దగ్గరకు పోయి దొంగతనం నేర్చుకోమని దేవుణ్ణి వాడి తల్లి గోవిందప్ప వద్దకు పంపింది. దేవుడు పుట్టక చేతనే మంచి దొంగ. అందుచేత వాడికి గోవిందప్ప చోర విద్య బాగా అబ్బింది. వాడు మేనమామ కన్నా కూడా యుక్తిగా దొంగతనాలు చేయగలవాడు. ఈ సంగతి గ్రహించి గోవిందప్ప తాను దొంగతనానికి వెళ్ళినప్పుడల్లా
మేనల్లుడైన దేవుణ్ణి కూడా వెంట పెట్టుకుని వెళుతూ వచ్చాడు. ఒకనాడు గోవిందప్ప దేవుడు కలిసి దొంగతనానికని మరొక గ్రామం వెళ్ళారు. వారు ఆ గ్రామం చేరేసరికి చీకటి పడింది. ఆ గ్రామంలోని న్యాయాధికారి శ్రీమంతుడు అని విని వాళ్ళు ఆ రాత్రి ఆయన ఇంటి దొంగతనం చేద్దామని అనుకున్నారు. ఈ న్యాయాధికారి ఒక రకమైన మనిషి. ఆయనకు పిల్లలు లేరు. ఆయన భార్య కూడా అస్తమానము నోములు నోచేవారు, ఉపవాసాలు ఉండేవారు. న్యాయాధికారి ప్రతిరోజు ఎంతో పొద్దుపోయి గాని ఇంటికి వచ్చేవాడు కాడు. ఈ సంగతి తెలుసుకుని గోవిందప్ప దేవుడు పెందలాడి తమ పని పూర్తి చేసుకుందామనుకుని న్యాయాధికారింట ప్రవేశించారు. నాకు ఆకలి దహించుకుపోతున్నది, నేను తినడానికి ఏమన్నా దొరుకుతుందేమో చూస్తాను అన్నాడు దేవుడు. నేను మిద్దె మీదకి వెళ్ళి డబ్బు దస్తకము తెస్తాను. నేను ముందొస్తే ఈ చెట్టు కింద ఉంటాను, నువ్వే ముందొస్తే కూడా ఇక్కడే ఉండు, ఇద్దరము కలిసి ఇంటికి బయలుదేరదాం అన్నాడు గోవిందప్ప. తర్వాత గోవిందప్ప మిద్దె మీదకి వెళ్ళాడు. దేవుడు లోపలికి ప్రవేశించాడు. వీధిబాకిలి దగ్గరగా వేసి ఉన్నది. దేవుడు లోపలికి వస్తూనే ఆ తలుపు గడియ పెట్టాడు. వాడు పిల్లిలాగా చప్పుడు చేయకుండా మెల్లగా వంట ఇంటి దాకా వెళ్ళి లోపలికి తొంగి చూశాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. న్యాయాధికారి గారి భార్య వంట ఇంట్లో కుంగుపరుచుకుని కునుకు తీస్తున్నది. పక్కనే దేవుడి మందిరం ముందర వంటకాలు పెట్టి ఉన్నాయి. వాటి సువాసన తగలగానే దేవుడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. అసలు సంగతి ఏమిటంటే ఆనాడు ఏకాదశి. న్యాయాధికారి భార్య కూడా రోజంతా ఉపవాసం చేశారు. రాత్రి భోజనానికి బదులు గిన్నెడు పెసరకట్టు పరవాన్నము, లెక్కగా 8 దోశలతో తినడానికి కొబ్బరి పచ్చడి సిద్ధం చేసి ఇంటావిడ భర్త రాకకు నిరీక్షిస్తూ నడుము వాల్చింది. ఉపవాసంతో నీరసించి ఉండడం చేత ఆమెకు బాగా నిద్ర పట్టేసింది. దేవుడు చల్లగా వంటకాల వద్ద చేరి కొబ్బరి పచ్చడి నంచుకుంటూ దోశలు తినసాగాడు. అసలే ఆకలి మీద ఉన్నాడు. దానికి తోడు దోశలు చాలా కమ్మగా ఉన్నాయి. పచ్చడి పసందుగా ఉంది. అందుచేత వాడు దోశలన్నీ తిన్నదాకా ఆగలేకపోయాడు. దోశలు అయిపోయాయే గాని ఉంటే ఇంకా తినేవాడే. ఆ తర్వాత వాడు పెసరకట్టు పాయసం గిన్నె ఎత్తి మొత్తమంతా తాగేశాడు. అది కూడా వాడి నోటికి అమృతంలాగా ఉంది. అటువంటి పాయసాన్ని వాడు ఎన్నడూ తాగి ఉండలేదు. దేవుడి ఆకలి పూర్తిగా తీరిపోయింది. ఇక వచ్చిన దారినే వెళ్ళిపోతామని అనుకుంటూ ఉండగా వీధివాకిలి దబదబా తట్టిన చప్పుడు, తలుపు తలుపు అన్న పిలుపు వినిపించాయి. ఆ పిలుపుకు ఇంటావిడ చివాలను నిలిచి వచ్చే వచ్చే అంటూ అవతలికి వెళ్ళింది. ఆ వచ్చిన వాడు ఇంటాయన అయి ఉంటాడు. భోజనానికి వంట ఇంట్లోకే వస్తాడు. ఇటుపోవటానికి దారి లేక దేవుడు చటుక్కున ఆటకెక్కి కూర్చున్నాడు. వాడు ఊహించినట్టుగానే ఇంటాయన భార్యతో సహా వంటింట్లోకి వచ్చి పలహారం సిద్ధం చేశావు కదా, ఆకలి దహించుకుపోతోంది అన్నాడు. ఎప్పుడనగా సిద్ధమైంది, మీరు ఎప్పుడు వస్తారా అని చూస్తున్నాను అంటూ ఇంటి ఆవిడ దేవుడి మందరం కేసి చూసింది. ఆమెకు ఖాళీ గిన్నెలు మాత్రమే కనిపించాయి. అయ్యో, నేను చేసిన పలహారం ఏమైంది అనుకున్నది ఆమె ఆదుర్తాగా. ఏమవుతుంది, ఆకలేసి నేను వచ్చేదాకా ఆగలేక నువ్వే తినేసి ఉంటావు అన్నాడు భర్త. ఎంతో ఆశతో వస్తే గిన్నెలు ఖాళీగా ఉండడం చూసి ఆయన గుళ్ళు మండిపోయింది. నేనా, మీరు తినకుండా ఏనాడన్నా నేను ముందు తిన్నానా? నేను తిన్నది లేని దేవుడు చూస్తూనే ఉన్నాడే అన్నది భార్య. నువ్వు తినకపోతే ఇంకెవరు తిన్నారు? అసలు ఇక్కడికి ఎవరు వస్తారు అన్నాడు భర్త కోపంగా. నాకు కాస్త కురుకు పట్టింది. ఆ సమయంలో దేవుడు తిన్నాడేమో అన్నది భార్య. దేహస్థుతి చేస్తే కానీ నువ్వు నిజం చెప్పవు, చూస్తూ ఉండు, ఇలా చేసినందుకు నేను చంపేస్తాను అంటూ భర్త అవతలికి వెళ్ళి కర్ర తెచ్చాడు. ఇదంతా చూస్తున్న దేవుడికి ఆ భర్తను చూసి పట్టరాని కోపం వచ్చింది. వాటి అటక మీద నుంచి భార్యాభర్తల మధ్యకు దూకి భర్తతో ఆవిడ నిజమే చెప్పింది, నేనే దేవుణ్ణి, మీ ఇద్దరి పలహారము తినేశాను, ఆవిడెందుకు నిష్కారణంగా పుట్టడం అన్నాడు. భర్త దేవుడికేసి తెల్లమం వేసి చూస్తూ నిలబడ్డాడు. ఇంతలో బయట నుంచి దేవుడు అని చిన్నగా పిలుపు వినిపించింది. ఓయ్ వస్తున్నా అంటూ దేవుడు దర్పంగా బయటికి వెళ్ళిపోయాడు. గోవిందప్ప మిద్దె మీద అంతా వెతికినా దొంగిలించడానికి ఏమీ దొరకలేదు. అతను తన మేనల్లుడు కోసం కొంతసేపు చూసిన మీదట వంట ఇంటి వైపు నుంచి గట్టిగా మాటలు వినపడ్డాయి. దగ్గరకు వచ్చి వింటే దేవుడు అనే మాట కూడా వినిపించింది. ఆ తర్వాత దేవుడి గొంతు కూడా వినిపించింది. తన మేనల్లుడు ఇంటి వాళ్ళకి దొరికిపోయాడేమోనని గోవిందప్ప భయపడి పిలిచి చూశాడు.
దేవుడు వస్తున్నాను అని చెప్పడం విని అతనికి మరింత ఆశ్చర్యమైంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ తమ ఊరికి పోయేటప్పుడు తన మేనల్లుడు చేసిందంతా విని, దొంగవంటే దొంగవురా, దొంగతనం చేశానని ఇంటి వాళ్ళకి చెప్పి మరీ వచ్చేశావు అని గోవిందప్ప ఎంతగానో మెచ్చుకున్నాడు. దేవుడు వెళ్ళిపోయిన కొద్దిసేపటికి అవాక్కయిపోయి నిలబడిన న్యాయాధికారి భార్య తెప్పరిల్లి, అయ్యో, అలా చూస్తూ నిలబడ్డారేమిటండి, వాడు దొంగలాగా ఉంది, వెళ్ళి పట్టుకోండి అన్నది. అప్పుడు న్యాయాధికారి ఇంటి నుంచి గబగబా బయటికి పరిగెత్తాడు. కానీ అప్పటికే దొంగలు చాలా దూరం వెళ్ళిపోయారు. ఆ తర్వాత న్యాయాధికారి భార్య మళ్ళీ ఏదో పలహారం చేసింది. భార్యాభర్త దాంతో తృప్తి పడవలసి వచ్చింది. కథ సమాప్తం. తరువాతి కథ నేర్పరులైన దొంగలు. ఈ కథను రాసిన వారు శ్రీ టి వెంకట్రావు గారు. పూర్వం అరేబియాలోని ఒక దేశంలో ఇద్దరు దొంగలు ఉండేవారు. వారిలో ఒకడు పగటి దొంగ. వాడు జేబులు దోచి డబ్బులు గడించేవాడు. రెండో వాడు రాత్రి దొంగ. కన్నాలు వేసి దొంగతనాలు చేయటం ద్వారా ధనం సంపాదించేవాడు. ఈ దొంగలిద్దరూ తమకు తగిన అందగతిన ఒకదాన్ని చూసి పెళ్లాట కోరారు. ఇద్దరు ఒకతనే ప్రేమించిన చేత ఆ పిల్ల వారిలో ఎవరిని చేసుకోవాలో తేల్చుకోలేకపోయింది. నన్ను చేసుకోమంటే నన్ను చేసుకోమని వారు పీడించటం చేత ఆమె వారిద్దరితోనూ ఈ విధంగా చెప్పింది, మీరిద్దరూ దొంగతనాలు చేసి బతికేవాళ్ళే, ఇద్దరూ నన్ను పోషించగలవాళ్లే, కానీ మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ నేర్పరైతే వాడిని నేను చేసుకోవాలని ఉన్నది. అందుచేత మీరిద్దరూ కూడబలుకుని ఒక నిర్ణయానికి వచ్చినట్టయితే మీలో ఎక్కువ నేర్పరిని పెళ్లాడగలను అన్నదామె. దొంగలిద్దరూ ఆమె చెప్పిన దానికి సరైనని ఒకరి నేర్పరితనం మరొకరికి చూపించడానికి నిశ్చయించుకున్నారు. ముందు నా నేర్పరితనం నీకు చూపుతాను, ఆ తర్వాత నీ నేర్పరితనం నాకు చూపుదు గాని, ఆ తర్వాత మన ఇద్దరిలో ఎవరు గొప్ప అయినది తేల్చుకుందాం అన్నాడు పగటి దొంగ కన్నపు దొంగతో. కన్నపు దొంగ ఇందుకు ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి షరాబు వీధికి వెళ్ళారు. అక్కడ ఒక వడ్డీ వ్యాపారస్తుడు ప్రతి దుకాణానికి వెళ్ళి ఆ దుకాణదారులు తనకి ఇవ్వవలసిన బాకీలు, వడ్డీలు వసూలు చేస్తూ వీధి వెంట వెళ్ళడం వారి కంటపడింది. ఆ వడ్డీ వ్యాపారిని చూడు, వాడి జేబులో ఉండే సంచిలో చాలా సొమ్ము ఉండి ఉంటుంది, దాన్ని కాజేసుకు వస్తాను చూసుకో అన్నాడు పగటి దొంగ. ఈ మాటలు విని కన్నప్ప దొంగ ఆశ్చర్యపోయాడు. వాడికి చీకటి మాటను దొంగతనాలు చేయడం చేతనవును, కానీ పట్టపగలు 10 మంది తిరిగే వీధిలో జేబులు కొట్టడం ఎంత మాత్రమూ చేతకాదు. కానీ ఆ విద్య తెలిసిన పగటి దొంగ ఆ వడ్డీ వ్యాపారి వెనకే 4 అడుగులు నడిచి సునాయాసంగా ఆయన జేబులో ఉండే మోరీల సంచి కాజేసి తన స్నేహితుడి వద్దకు తిరిగి వచ్చాడు. నువ్వు నిజంగా ఆరితేరిన వాడివే సుమా అన్నాడు కన్నప్ప దొంగ ఆశ్చర్యంగా. నా తెలివి ఈ సంచిని కాజేయటంలో చూసావు, ఇది నాదేనని న్యాయాధికారి చేతనే చెప్పిస్తాను, చూస్తూ ఉండు. అలా చేయని పక్షంలో రక్షక భటులు నా దగ్గర సొమ్ము పట్టుకుని దొంగ సొమ్మని సులువుగా రుజువు చేస్తారు. అందుచేత ఈ సొమ్ము నాదేనని ముందే రుజువు చేసేస్తాను అన్నాడు పగటి దొంగ. అది సాధ్యమేనంటావా అన్నాడు కన్నప్ప దొంగ అనుమానంగా. నువ్వే చూస్తావుగా అంటూ జేబు దొంగ తన స్నేహితుడిని ఒక సందులోకి తీసుకుపోయి అక్కడ సంచి విప్పి అందులో ఉన్న మొహరీలు లెక్కించాడు. సరిగ్గా 500 మొహరీలు ఉన్నాయి. వాటిలో నుంచి 10 తీసి తన జేబులో వేసుకుని తన వద్ద ఉన్న రాగి ముద్రికిన ఒకదానిని సంచిలో వేసి జేబు దొంగ సంచిని యథాప్రకారం కట్టేశాడు. ఆ తర్వాత అతను మళ్ళీ షరాబు వీధిలోకి వెళ్ళి వడ్డీ వ్యాపారి వెనకగా కొంత దూరం నడిచి ఆ సంచిని తిరిగి ఉపాయంగా ఆయన జేబులో వేసేశాడు. ఆ సరికి వడ్డీ వ్యాపారి తన దుకాణం దగ్గరికి వచ్చి లోపలికి పోబోతున్నాడు. ఇంతలో జేబు దొంగ పెద్దగా గొంతెత్తి, దొంగ దొంగ పట్టుకోండి పట్టుకోండి అని అరుస్తూ వడ్డీ వ్యాపారిపై పడి అతన్ని 4 పిడిగుద్దులు గుద్దాడు. అందరూ పోగయ్యారు. జేబు దొంగ వారితో, వీడు దొంగముండా కొడుకు, చూడండి పైకి ఎలా పెద్ద మనిషిలా ఉన్నాడో, నా మొహరీల సంచి కాజేసి ఏమీ తెలియనట్టు పోతున్నాడు అన్నాడు. వడ్డీ వ్యాపారి చూస్తే అందరికీ మంటే. న్యాయస్థానానికి ఈడ్చుకుపోండి అని అందరూ సలహా ఇచ్చారు. జేబు దొంగ ఆ వడ్డీ వ్యాపారిని రెక్క పట్టుకుని న్యాయస్థానానికి లాక్కుపోయి న్యాయాధికారితో, అయ్యా, ఈ ముసలివాడు నా మొహరీల సంచి కాజేశాడు, తమరు నాకు న్యాయం చేయించాలి అని విన్నవించుకున్నాడు. దొంగిలించిన సంచి ఏది అని అడిగాడు న్యాయాధికారి. జేబులో వేసుకున్నాడు, నేను కళ్ళారా చూశాను అన్నాడు జేబు దొంగ. వడ్డీ వ్యాపారి జేబులు పరీక్షిస్తే సంచి ఉన్నది.
వడ్డీ వ్యాపారి కంగారుతో, అయ్యా అది నా సంచియే, నేను బాకీ వసూలు చేసుకుంటూ ఉండగా ఈ మనిషి నాకు దొంగతనం అంటగట్టాడు, కానీ నేను ఈ మనిషిని ఎన్నడూ చూసి కూడా ఎరగను అన్నాడు. అది నీ సంచి అయితే అందులో ఏమేమన్నది చెప్పు అన్నాడు న్యాయాధికారి. అందులో 500 మొహరీలు ఉన్నాయి అంతే అన్నాడు వడ్డీ వ్యాపారి ధైర్యంగాను నిబ్బరంగాను. అబద్ధం, అందులో 490 బంగారు మొహరీలు నా రాగి ముద్రిక ఉన్నాయి. ఈ దొంగవాడు తమ ముందు అబద్ధం ఆడుతున్నాడు అన్నాడు జేబు దొంగ. సంచి విప్పి చూస్తే అందులో 490 మొహరీలు ముద్రిక ఉన్నాయి. న్యాయాధికారి ఆ సంచిని జేబు దొంగకి ఇప్పించి వడ్డీ వ్యాపారికి 100 కొరడా దెబ్బ శిక్ష విధించాడు. ఆ సంచి తీసుకుని కన్నప్ప దొంగ వెంట తిరిగి వచ్చేస్తూ, జేబు దొంగ, ఎలా ఉంది నా నేర్పు అని అడిగాడు. జేబు దొంగతనాలలో నీ నేర్పరితనం అసాధారణమైనది, కానీ చీకటి దొంగతనాలలో నా నేర్పరితనం కూడా ఈ రాత్రి చూపిస్తాను. అప్పుడు మనలో ఎవరు గొప్ప తేల్చుకుందాం అన్నాడు కన్నప్ప దొంగ. ఆ రాత్రి జాము పొద్దుపోగానే కన్నప్ప దొంగ ఒక తాటి నిచ్చెన తీసుకుని జేబు దొంగను వెంట పెట్టుకుని రాజభవనం దగ్గరికి వచ్చాడు. ఏమిటిది, రాజభవనంలో దొరపడతావా ఏం అన్నాడు జేబు దొంగ భయంతో. అవును, మామూలు ఇళ్లలో దొరపడ్డంలో నేర్పతనం ఏముంది అంటూ కన్నప్ప దొంగ తాటి నిచ్చెనను గోడ మీదకి విసిరేశాడు. దాని పట్టు చిక్కగానే కన్నప్ప దొంగ పైకి ఎక్కుతూ జేబు దొంగను తన నిచ్చెనెక్కి తన వెనకే రమ్మన్నాడు. జేబు దొంగకు ప్రాణాల్లో లేవు. ఇద్దరూ రాజుగారి ఆవరణలో ప్రవేశించారు. కన్నప్ప దొంగ రాజుగారి భవనం తలుపు ఒకటి ఎత్తి లోపలికి దొరపడి రాజుగారి శయ్యాగారానికి దారి తీశాడు. కాళ్ళు వణుకుతూ ఉండగా జేబు దొంగ కూడా వాడి వెనకే వెళ్ళాడు. పడక గదిలో రాజుగారు నిద్రపోతున్నాడు. బానిసపుడు రాజుగారి కాళ్ళు పట్టుతూ కునికిపాట్లు పడుతున్నాడు. జేబు దొంగను అవతల గదిలో ఉండమని సైగ చేసి కన్నప్ప దొంగ మునివేళ్ల మీద నడుస్తూ వెళ్ళి బానిస వెనక నుంచి పట్టుకుని ఒక చేత్తో నోరు నొక్కి రెండో చేత్తో వాడిని తాడుతో కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి గదిలో ఒక మూల పారేసి వాడి స్థానంలో తాను కూర్చుని రాజుగారి కాళ్ళు పట్టసాగాడు. వాడు కావాలని రాజుగారి కాళ్ళు గట్టిగా పట్టడంతో రాజుగారికి నిద్రాభంగమైంది. కన్నప్ప దొంగ చిన్న గొంతుతో, ఏళ్ళ వారికి మెలకు వచ్చినట్టుంది, ఒక చిన్న కథ చెబుతాను ఆలకించండి. అనగా అనగా ఒక నగరం. దాన్ని ఒక రాజుగారు పాలిస్తున్నారు. ఆ నగరంలో ఒక చేపు దొంగ, ఒక కన్నప్ప దొంగ ఉన్నారు. వారిద్దరిలో ఎవరు ఎక్కువ నేర్పరి అన్న సమస్య వచ్చింది. ముందుగా జేబు దొంగ తన నేర్పరితనాన్ని ప్రదర్శించడానికి తన స్నేహితుడిని షరాబు బజారుకు తీసుకుని పోయాడు అంటూ జరిగిన కథ యావత్తూ చెప్పాడు. ఆఖరుకు తాను రాజుగారి శయ్యామందిరంలో ప్రవేశించి బానిసను కట్టి అవతల పెట్టి వాడి స్థానం ఆక్రమించుకోవడం దాకా చెప్పి, మహారాజా తమరే చెప్పండి, ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ నేర్పరి, జేబు దొంగ కన్నప్ప దొంగ అని అడిగాడు. ఇదంతా కథే కాబోలు అనుకున్న రాజుగారు నిశ్చయంగా కన్నప్ప దొంగే నేర్పరి అన్నాడు దృఢంగా. ఈ మాటలు అవతల ఉన్న జేబు దొంగ కూడా వినిపించాయి. తిరిగి రాజుగారికి నిద్ర పట్టినదాకా కాళ్ళు పిసికి కన్నప్ప దొంగ తన స్నేహితుడితో సహా రాజభవనం నుంచి తిరిగి వచ్చేశాడు. మర్నాడు ఉదయమే రాజుగారు నిద్రలేచి తన బానిస కట్టిపడేసి ఉండటం చూసి తాను రాత్రి విన్నది కథ కాదని, తనకు కథ చెప్పినవాడు కన్నప్ప దొంగేనని గ్రహించి వాడి తెలివితేటలకు ముచ్చట పడ్డాడు. తర్వాత ఆయన ఒక చాటింపు వేయించి కిందటి రాత్రి తన పడక గదిలో చొరబడిన దొంగ బయటపడినట్టయితే వాడికి మంచి కొలువు ఇస్తానన్నాడు. ఆ చాటింపు విని కన్నప్ప దొంగ రాజుగారి దర్శనం చేసుకున్నాడు. అన్న ప్రకారం రాజుగారు వాడికి తన కొలువులో మంచి ఉద్యోగం ఇచ్చాడు. కన్నప్ప దొంగ నేర్పరితనం గొప్పదని రాజుగారే స్వయంగా తీర్పు చెప్పడం తన చెవులతో విన్నాడు గనక జేబు దొంగ కాదనలేదు. ఆ తర్వాత వారు ప్రేమించిన పిల్లలైన కన్నప్ప దొంగనే పెళ్ళాడి గొప్ప ఉద్యోగ భార్య అయింది. కథ సమాప్తం.